పచ్చని అడవిలో ఒక చిన్న పిట్ట జీవించేది. ఆ పిట్ట పేరు రాణి. రాణి చాలా తెలివైనది, కాని కొంచెం ఆసక్తిగల పిట్ట. ప్రతి కొత్త విషయానికి తెలుసుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించేది. ఒకరోజు రాణి చెట్టు కొమ్మపై కూర్చొని ఆకాశాన్ని చూస్తూ ఉండగా ఒక ప్రకాశించే గొడ్డు కింద నేలపై పడింది. అది వెండి రంగులో మెరుస్తూ ఉండేది. రాణి ఆశ్చర్యపడి దాన్ని దగ్గరగా చూసింది. అరే, ఇది సాధారణ గొడ్డు కాదు అంది. అప్పుడే అడవిలోని జ్ఞానవంతమైన తాబేలు వచ్చి, రాణి, అది మాయాగొడ్డు. దాన్ని జాగ్రత్తగా చూసుకో. ఇది నిన్ను ఒక పాఠం నేర్పుతుంది అని చెప్పింది. రాణి ఆ గొడ్డును తన గూటిలో పెట్టి ప్రతిరోజు ప్రేమగా చూసుకుంది. కాని కొన్ని రోజులు గడిచినా గొడ్డు పగలలేదు. రాణి విసుగుగా, ఇది అసలు మాయాగొడ్డు కాదు అని చెప్పి దాన్ని వదిలి వెళ్లిపోయింది. రాత్రి ఒక చినుకుల వాన పడింది. గుడ్డు పగిలి అందులో నుంచి ఒక చిన్న బంగారు రంగు పిట్ట బయటకి వచ్చింది. ఆ పిట్ట కళ్లలో వెలుగు, రెక్కల్లో మినుగురులు. అది చుట్టూ ఎగిరి, నన్ను ప్రేమతో కాపాడిన వాళ్లకు సంతోషం ఇస్తాను అని మృదువుగా పలికింది. కాని రాణి అక్కడ లేకపోవడంతో అది తాబేలు దగ్గరకి వెళ్లి తన మాయా రెక్కలతో చెట్లపై కొత్త పూలు పూయించింది. వాన చినుకులు మెరిసేలా చేసింది. తరువాత రాణి తిరిగి వచ్చినప్పుడు ఆ అందమైన దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. తాబేలు నవ్వుతూ చెప్పింది, రాణి, సహనం అనే గుణం పెద్ద మంత్రం. నువ్వు కొంచెం ఎదురు చూసి ఉంటే ఈ మాయ నీదే అయ్యేది. అప్పుడు రాణి తన పొరపాటు తెలుసుకుంది. అప్పటి నుంచి ఏ పనైనా శ్రద్ధగా, ఓర్పుతో చేయడం నేర్చుకుంది. కొత్త పిట్టతో స్నేహం చేసి ఇద్దరూ కలిసి అడవిని మరింత అందంగా మార్చారు. నీతి: ఓర్పు, ప్రేమ, నమ్మకం ఉంటే మాయా ఫలితం ఎప్పుడూ దొరుకుతుంది. Thanks for watching my channel. You do not subscribe, please share, like and comment and subscribe.